ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిరి వ్లాగ్స్ ఇన్ తిరుపతి. ఫ్రెండ్స్, ఈరోజు తమ్నైల్ చూసే ఉంటారు కదా, మష్రూమ్ శాండ్విచ్ అనమాట నేను చేస్తున్నాను. చూడండి, మష్రూమ్స్ అయితే నీట్గా మనం ఇలా నీళ్ళల్లో వేసుకొని నీట్గా పైన పొట్టంతా తీసి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. బ్లాక్నెస్ అంతా పోయేలాగా తీసి పక్కన పెట్టేసుకోవాలన్నమాట. చాలా లాంగ్ ప్రాసెస్ అనమాట ఇది. తీసి నీట్గా పెట్టేసి ఇంకా పైన పొట్టు తిని మనకు 15 minutes పడుతుంది ఫ్రెండ్స్ అనమాట. తీసి పక్కన పెట్టేసి మళ్ళీ ఇంకొకసారి వాష్ చేసి పెట్టుకొని ఇక మనము ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేస్తాం ఫ్రెండ్స్. మనకు స్టవ్ వెలిగించి ఇంకా కళాయి పెట్టేసి బాండల్లో మనము ఉద్దిపప్పు ఆవాలు అలా లేకుండా జస్ట్ జీలకర్ర మాత్రమే వేయాలి ఫ్రెండ్స్. దీనికైతే కన్నా చూడండి, అలా నీట్గా కడిగి పెట్టుకోవాలి వైట్గా. సో జీలకర్ర వేసేసి మనము వెల్లుల్లి అనేది ఒక గడ్డ మనం పొట్టు తీసి పెట్టుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. వెల్లుల్లి అనేది ప్రతి ఒక్క దాంట్లో పడితే టేస్ట్. తర్వాత ఒక పెద్ద ఆనియన్ ఒకటి అనమాట, పెద్ద ఆనియన్ ఒకటి ఇంత సాల్ట్ వేసుకొని మగ్గబెట్టేసుకోవాలన్నమాట. తర్వాత క్యాప్సికమ్ ఫ్రెండ్స్. ఏ రెసిపీ చేసినా కూడా మనం ఏంటంటే మగ్గితేనే అవి టేస్ట్ అనమాట. దండిగా వాటర్ పోసుకొని మనం ఉడకబెట్టుకుంటే దాంట్లో క్వాలిటీస్ అన్నీ పోతాయన్నమాట. మనం కేవలం మగ్గబెట్టుకోవాలి, ఏదైనా మగ్గితేనే మనకు ఆరోగ్యం అనమాట. సో అది మగ్గిన తర్వాత మళ్ళీ ఒక పెద్ద క్యాప్సికమ్ తీసుకొని కట్ చేసుకొని చిన్న పీసెస్గా ఇది కూడా సేమ్ మగ్గించుకోవాలన్నమాట. మగ్గించుకొని ఇంకా ఇందులో మనము ఇది మగ్గిన తర్వాత మనము కడిగి పెట్టుకొని కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ మష్రూమ్స్ తీసి వేసేయాలన్నమాట. వేసి సాల్ట్ వేసేయాల. ఇందులో మనము ఈ శాండ్విచ్ మేకర్ ఉంటుంది, దాన్ని స్విచ్ ఆన్ చేసి పెట్టేసుకోవాలన్నమాట వేడిగా. అంటే ఎందుకంటే ఫ్రెండ్స్ ఇది సో ఇక్కడ చెప్పేస్తాను చూడండి. మనకి ఇక్కడ ఇప్పుడైతే మొత్తం అయిపోయింది కదా, మళ్ళీ జీలకర్ర తర్వాత పెప్పర్ వైట్ కానీ బ్లాక్ కానీ ఆ రెండిట్లో ఏ పెప్పర్ ఉన్నా పర్లేదు. దీనికి మెయిన్ ఇదే అనమాట. నేను ఆనియన్స్ వేసిన తర్వాత క్యాప్సికమ్ వేసాను కదా ఫ్రెండ్స్, అప్పుడు 2 పచ్చిమిర్చి కూడా వేసాను అనమాట, చిన్న చిన్న పీసెస్. తర్వాత మనము జీలకర్ర తర్వాత వచ్చేసి పెప్పర్ అనమాట వేసి కలిపెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇదైతే మైనీస్ అని దొరుకుతుంది అనమాట మనకి. సో ఈ మైనీస్ ఏంటంటే మైనీస్ బ్రెడ్కు ఇట్లా స్ప్రెడ్ చేసేసి మనం ఆల్రెడీ చేసి పెట్టుకుని ఉంటాం కదా కర్రీ, అది తీసి ఇందులో మొత్తం ఇలా స్ప్రెడ్ చేయడం అనమాట. స్ప్రెడ్ చేసి మనం బటర్ వేసి కాల్చి పెట్టుకోవాలి. మనం పెనం మీద కూడా కాల్చుకోవచ్చు ఫ్రెండ్స్. పెనం నేను ముందంతా పెనం మీద కాలుస్తున్నా, ఈ మధ్య తీసుకున్నాను అంతే. ఇప్పుడు ఉంది కాబట్టి చేస్తున్నా. పెనం మీద కూడా సేమ్ ఇలాగే అనమాట, ఇటు సైడ్ అటు సైడ్ ఇంత బటర్ వేసి కాల్చుకోవడమే. చూడండి, ఆల్రెడీ వెయిట్ చేసి పెట్టుకున్నాక మనం బటర్ స్ప్రెడ్ చేయాలా. ఆ పైన ప్లేట్స్కి కింద ప్లేట్స్కి బటర్ స్ప్రెడ్ చేసి ఇంకా ఈ బ్రెడ్కి కూడా అనమాట, బ్రెడ్కి కూడా పైన ఇలా పెట్టుకొని మనము మన బటర్ వేసుకొని బటర్ పూసుకొని మనము ఒక 2 minutesలో అయిపోతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మైనీస్ అని చెప్పాను కదా, అది వెజ్లో దొరుకుతుంది, నాన్ వెజ్లో దొరుకుతుంది ఫ్రెండ్స్. మనమైతే వెజ్ ప్రిఫర్ చేస్తే మంచిది, ఎందుకంటే సాటర్డేస్ కూడా మనం హ్యాపీగా తినొచ్చు అనమాట. సో 2 minutesకి అయిపోయింది. ఎంత బాగా వస్తుందంటే ఫ్రెండ్స్, అసలు సూపర్గా వస్తుంది అనమాట. మనం ఆల్రెడీ ఆ కర్రీ చేసాం కదా, ఆ కర్రీలో మనము ఆర్గినో వేసుకోవచ్చు, చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవచ్చు, ఎన్నో వేసుకోవచ్చు, సోయా సాస్ వేసుకోవచ్చు. బట్ ఏంటంటే మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ మాత్రమే నేను చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఇదైతే టమాటో సాస్తో తినచ్చు, చాలా బాగుంటుంది. మేమైతే నార్మల్గానే తినేసాం. సూపర్గా ఉంటుంది, సూపర్ వర్క్ అవుతుంది. ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. సో ఇంకెప్పుడైతే నేను నానబెట్టి పెట్టాను కదా, అది వడగట్టేసి మూట కట్టి పెట్టాను. మొలకలు ఎంత బాగా వచ్చాయి తెలుసా ఫ్రెండ్స్, ఎంత బాగా వచ్చాయంటే. బట్ అయినా కూడా ఈరోజు నైట్ కూడా మనం ఇట్లే మూట కట్టి పెట్టేస్తే ఇంకా మొలకలు రావాలి నాకు. సో ఇంకప్పుడైతే సొద్దలు చూపిస్తున్నాను. సొద్దలు కూడా వచ్చాయి, ఇంకా రావాలా ఫ్రెండ్స్. ఇవైతే ఇంకా బాగా చూపిస్తాను చూడండి మీకు దగ్గరగా, ఇంకా బాగా వస్తాయి అనమాట. సో ఇంకా ఇవి వచ్చే వరకు ఆడ పెట్టేశాను. ఇప్పుడైతే నేను ఫేస్ ప్యాక్ ఒకటి చెప్తాను చూడండి ఫ్రెండ్స్. మనకు మంగు మచ్చలకు కానీ దేనికి కూడా ఫేస్ ప్యాక్ అనేది నేను చూపిస్తాను. మీరు చూడండి ఎంత బాగా వర్క్ అవుతుందంటే ఫ్రెండ్స్, మనకు మంగనే కాదు, మనకు వ్రింకిల్స్ ఉన్నా, మనకు ఏజ్ బార్ అవుతున్నా, అలాంటి లైన్స్ ఉంటాయి కదా, అవి కూడా రావు ఫ్రెండ్స్. నేను ఆల్మోస్ట్ ఏం యూస్ చేస్తాను, వీక్లీ వన్స్ ఒకటే కాదు, రకరకాలు యూస్ చేస్తూ ఉంటాను. వీక్లీ వన్స్ అనమాట. మీకు అది మాత్రం చూపిస్తున్నాను చూడండి. ఒక స్పూన్ పెరుగు వేసుకోండి, జస్ట్ 1/2 teaspoon మనము పసుపు పొడి వేసుకోవాలి. ఇది మస్ట్ అండ్ షుడ్ ఫ్రెండ్స్. ఇదైతే ఈ విటమిన్ క్యాప్సిల్ అనేసి మనకు దొరుకుతాయి మెడికల్ స్టోర్లో. దీన్ని నేను 1/2 వేస్తున్నాను, నా ఒక్కదానికి కాబట్టి 1/2 వేసుకుంటున్నాను. ఇంకా మిగిలిన 1/2 వేరే దానికని పెట్టున్నాను, అది మీకు ఫర్దర్ వీడియోస్లో వస్తుంది చూడండి. సో చూడండి, ఇట్లా మనం 1/2 తీసి మెయిన్ అనమాట ఇది. తర్వాత మనము యాపిల్ తింటాం కదా, యాపిల్లో జస్ట్ స్మాల్ పీస్ అనమాట, అంత ఎక్కువ అవసరంలే. పీస్ కట్ చేసుకొని తురిమి దాన్ని పిండుకోవాలి. అంత పీస్లోనే ఫ్రెండ్స్ మనకి ఎంత వాటర్ వస్తుంది తెలుసా, కంప్లీట్ వాటర్ కంటెంట్ ఇది యాపిల్ అనేది. నిజంగా మనం వాటర్ మెలోనే అనుకుంటాం, కానీ యాపిల్ కూడా చూడండి, జస్ట్ ఆ పీసు మనం జస్ట్ తురుముకొని
ఇలా పిండుకుంటే సరిపోతుందనమాట. పిండుకున్నాక ఎంత వాటర్ వస్తుందంటే ఫ్రెండ్స్, అబ్బా నిజంగా ఆ వాటరు తర్వాత మనం వీట్ అనమాట, వీట్ పౌడరు, ఏది మన గోధుమ పిండి మీరు ఒక్కసారి వేసుకొని చూడండి. మనకు ఫంక్షన్స్కి పోయే ముందు నైట్ టైమ్స్ ప్రిఫర్ చేయండి ఫ్రెండ్స్. ఒకవేళ మీరు పార్లర్కి వెళ్ళినా నైట్ వెళ్ళండి, పగులు వెళ్ళకండి. ఇది మటుకు చూడండి, నైట్ వేసుకొని అర్లీ మార్నింగ్ ఎంత బాగుంటుందంటే మీకు మీకు రియల్గా నేను వేసుకొని చూపించాను చూడండి. సూపర్గా వర్క్ అవుతుంది ఫ్రెండ్స్. కళ్ళు మూసుకొని చేసుకోవచ్చు ఇలాంటివన్నీ. సో ఇదైతే మనం ఫేస్కి అప్లై చేసుకొని ఒక 10 మినిట్స్ ఉన్న తర్వాత మనం చల్లనీళ్ళతోనే కడుక్కోవాలన్నమాట. చల్లనీళ్ళతోనే కడుక్కుంటేనే మనకు అది పడుతుందన్నమాట. వేడి నీళ్ళు అనేది వాడకండి. గోరువెచ్చని నీళ్ళు తలస్నానానికి వాడాలి, కానీ మన ఫేస్కి మాత్రం మామూలుగా అయినా కూడా చల్లనీళ్ళే ఫేస్ వాష్ చేసుకోండి ఫ్రెండ్స్. మనకు చూడండి, ఆ పిప్పి తీసి పక్కన పెట్టేసేయాలా. ఇప్పుడు ఇందులో గోధుమ పిండి అనమాట 1.5 స్పూన్ కలిపాను నేను గోధుమ పిండి. మీరు శనగపిండి అంటే శనగపిండికి కంటే నాకు ఈ గోధుమ పిండి ఇంకా బాగా వర్క్ అయిందనమాట. మీరు ఏం చేస్తారంటే ఫ్రెండ్స్, మీరు ప్యాచ్ వర్క్ చేసుకోండి. ఒకవేళ ఇట్లాంటి ఇంగ్రీడియంట్స్ కూడా పడని వాళ్ళు ఉంటారు కాబట్టి మెడ కింద కొంచెం 5 మినిట్స్ అట్లా ప్యాచ్ వర్క్ చేసుకోండి. అప్పుడు మీకు ఎటువంటి రియాక్షన్ లేదు అంటే, మనకు ఏదైనా రియాక్షన్ ఉంటుంది కదా ఇచ్చింగ్ లాగా, అలా లేదు అంటే కంటిన్యూ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు డౌట్ ఉంటే అసలు ఇది ఇట్లాంటివి అసలు ఎవరికి పడనోళ్ళు అంటూ ఉండరు. ఒకవేళ ఉంటే మీరు ప్యాచ్ వర్క్ చేసుకొని కంటిన్యూ చేయండి. సూపర్ అంటే సూపర్ అనమాట. డబల్ థమ్స్ అప్ అంటాను ఇవ్వచ్చు దీనికి నేను. చూడండి ఎంత బాగా వర్క్. ఇప్పుడు నేనైతే ఫేస్కి వేసుకుంటాను చూడండి. వాష్ చేసుకున్న తర్వాత నేను మీకు చూపించాను కదా ఇంగ్రీడియంట్ పూసుకుంటున్నాను. మనకు మంగున్న అది కూడా పోతుంది ఫ్రెండ్స్. మంగు మచ్చలకైతే చాలా బాగా వర్క్ అవుతుంది. నార్మల్గా మనలాంటి ఫేస్ ఉన్నా కూడా చాలా బాగా వర్క్ అవుతుంది ఫ్రెండ్స్. మీరైతే ఖచ్చితంగా వాడండి, మంచి గ్లోయింగ్ స్కిన్ ఇస్తుంది. వీక్లీ వన్స్ అయితే ఖచ్చితంగా పూసుకోండి. మంగు అనేది ఇలా వెళ్ళిపోతుంది అనమాట. నిజం చెప్తున్నాను, మనకి ఇంకా ఫ్యూచర్లో కూడా రాదు. చాలా మంచి ఫేస్ ప్యాక్ అనమాట. ఇది ఖచ్చితంగా అయితే యూజ్ చేయండి. నార్మల్ మంగు లేకున్నా పర్లేదు, లైఫ్లో మనకు రాదనమాట. ఓకేనా, నేనైతే ఇప్పుడు వేసుకొని చూపిస్తాను చూడండి. ఇక మెడ కింద అంతా కూడా పూసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, ఓకేనా. 15 మినిట్స్ ఉన్న తర్వాత నేను ఆరిన తర్వాత వచ్చి మీకు చూపించి. సో 10 మినిట్స్ అయింది. నేను ఇప్పుడు ఫేస్ వాష్ చేసుకున్నాను. మిమ్మల్ని కలుస్తాను ఫ్రెండ్స్. ఎంత బాగుంటుందో చూడండి. చూడండి ఎంత బాగా వచ్చిందంటే, నిజంగా చెప్తున్నానండి, అసలు కళ్ళు మూసుకొని మనం ఇది వాడచ్చు. ఇప్పుడు అంతా ఫేస్ అంతా వాష్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు మనం మాయిశ్చరైజర్ అనమాట. మీరు ఏది డైలీ యూస్ చేస్తారో మాయిశ్చరైజరు అది యూస్ చేసుకోవచ్చు. నేనైతే మాయిశ్చరైజర్కి మామూలుగా ఎప్పుడన్నా ఇంట్లో ఉన్నప్పుడు మాత్రం అలోవెరా అనేది యూస్ చేస్తాను అనమాట. నిజంగా ఫ్రెండ్స్, ఒక్కసారి మీరు ఇది పెట్టుకొని చూడండి ఎంత ఎంత బాగుందంటే ఫేసు. ఇప్పుడు వాటర్తో వాష్ చేసుకుంటారు కదా ఫ్రెండ్స్, మీరు చేసుకున్నాక మనము ఇలా తుడుచుకోవద్దండి. వాటర్ అంతా అదే అట్లే అబ్జర్వ్ అయిపోయి ఇంకిపోయే వరకు పెట్టుకోండి. ఎందుకంటే ఊరికే జస్ట్ అట్లా అనుకోండి అంతే, కంప్లీట్గా అయితే తుడిచొద్దండి. వాటర్ అంతా అదే అబ్జర్వ్ అయ్యేలాగా ఫేస్లో ఉండండి. ఇదైతే కొంచెం అంతే, జస్ట్ ఫ్యూ డ్రాప్స్ అనమాట అలోవెరా. ఎందుకంటే మనం అదంతా పూసుకున్నాం కాబట్టి మాయిశ్చరైజర్ అనమాట. అంతే ఫ్రెండ్స్. నిజంగా ఎంత బాగుందంటే, మీరు ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఇది యూజ్ చేయండి. ఎంత బాగుందంటే, మనకి ఏం ఇంగ్రీడియంట్స్ లేవన్నమాట. జస్ట్ మనకు ఫ్రెష్ కొంచెం పెరుగు, ఒక స్పూన్ పెరుగు, తర్వాత వచ్చి టర్మరిక్ కొంచెం వేసుకోవాలా. పెరుగు, టర్మరిక్, ఈ క్యాప్సిల్ ఉంటుంది కదా, అదైతే మస్ట్ అండ్ షుడ్ అనమాట. మనము ఒక రోజులో వాడేటట్లయితే హాఫ్ వేసుకోండి. ఒక మనిషికి హాఫ్ సరిపోతుంది. ఇద్దరు వాడేటట్టయితే ఫుల్ వేసుకోండి ఫ్రెండ్స్. నేనైతే ఒకటి దాంట్లో హాఫ్ వాడాను, ఇంకా హాఫ్ ఇంకో దానికని పెట్టున్నాను అనమాట. రూమ్ టెంపరేచర్లో పెట్టండి, ఏమవుదు. 1 డేలో ఫినిష్ చేయండి ఒక క్యాప్సిల్, ఇంకా అంతకు మించి పెట్టుకోవద్దండి.
అంటే ఒక 35 రూపీస్కో మనకు 10 క్యాప్సిల్స్ వస్తాయి ఫ్రెండ్స్. ఈ క్యాప్సిల్స్, ఈ విటమిన్ క్యాప్సిల్స్ అవేంటంటే మనకు వీక్లీ 4 వాడినా కూడా మనకు చాలా మంత్స్ వస్తాయి. 35 రూపీస్కి ఏమొస్తున్నాయి చెప్పండి. అసలు మన స్కిన్కి ది బెస్ట్ వీట్ పౌడర్ అనమాట, గోధుమ పిండి కొంచెము. తర్వాత యాపిల్ మనం రోజుకో యాపిల్ తింటాం, అట్లీస్ట్ 2 డేస్కి ఒకసారి తిన్నా కూడా జస్ట్ ఒక పీస్ అలా, ఎంత వాటర్ కంటెంట్ ఉంటుంది తెలుసా దాంట్లో, అంత పీస్ కట్ చేసి వేసాను నేను. ఎంత వాటర్ వచ్చింది ఫ్రెండ్స్, నిజంగా మీరే చూసారు కదా. అదే చాలన్నమాట మనకు. ఎన్ని మనము చేయించుకుంటే మాత్రం మనకి ఎంత ఫ్రెష్ గ్లోనెస్ వస్తుంది. రియల్లీ చెప్తున్నాను ఫ్రెండ్స్, మనం ఇంట్లో హ్యాపీగా చేసుకోవచ్చు. ఇప్పుడు రేపు పొద్దున్న ఫంక్షన్కి పోతున్నాం అనుకోండి, ఈరోజు వేసేసుకోండి, సూపర్ గ్లో. అసలు ఎంత బాగా వచ్చింది ఫ్రెండ్స్, ఎంత బాగా వచ్చింది మనకు. సూపర్ గ్లోయింగ్ స్కిన్ వస్తుందన్నమాట. అసలు అన్ని క్యాప్సిల్స్ ఒక్కటి మనం బయట నుంచి తెచ్చుకోవాలంటే ఒక 35 రూపీస్ పెడితే మనకు 2 months వస్తాయి ఫ్రెండ్స్. అసలు ఎక్కడ పోలేదు చెప్పండి. బయట స్నాక్స్కే పిల్లలకు వేలు పెట్టేస్తున్నాం. ఒక 35 రూపీస్ ఇంట్లో పెట్టుకుంటే ప్రతి ఒక్క దానికి పనికొస్తుంది ఫ్రెండ్స్. మీరైతే ఇది ఖచ్చితంగా ట్రై చేయండి. ఎంత 100కు 100% రిజల్ట్స్ వస్తుంది. మీరే న్యాచురల్గా చూస్తున్నారు కదా. ఇంతకు మించిన ప్యాక్స్ ఇంకా అవసరం లేదు ఫ్రెండ్స్ మనకు. ఇంకంతే, నాకు మాటలు రాలేదనమాట, మాటలు లేవు, మాట్లాడుకోవడం లేవు. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వ్లాగ్. అయితే మీకు అయితే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేసుకోండి ఫ్రెండ్స్. కామెంట్ అయితే చేయండి, ఇది మీకు నచ్చిందా లేదా అని మాత్రం కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్.